అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైందిన వార్త, మరో ఘోర రైలు ప్రమాదం. లోకో పైలట్ తీసుకున్నటువంటి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఒక పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైలును బోల్తా కొట్టించే కుట్ర, గరీబ్ రథకు తప్పిన పెను ప్రమాదం, ట్రాక్పై పెద్ద దుంగ కొమ్మలు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, దేశంలోని నలుమూలల నుంచి రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర జరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్పై రాళ్లు, పెద్ద చెట్ల కొమ్మలు ఉంచిన వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో రైలు పట్టాలపై పెద్ద చెట్టు కొమ్మలు, పెద్ద దొంగను ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి దిలావర్ నగర్, రహీమాబాద్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తులు మామిడి కొమ్మలు, ఒక పెద్ద దొంగను శ్రీరాముడి పేరుతో ఉన్నటువంటి టవల్తో కప్పి ట్రాక్పై అడ్డంగా ఉంచారు. ఇది గమనించిన కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ దాన్ని గుర్తించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అదే సమయంలో రావాల్సిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ను అధికారులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మహిళాబాద్ స్టేషన్ వద్ద చాలా గంటలు నిలిపివేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రహీమాబాద్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ట్రాక్ పై నుంచి 2.5 అడుగుల పొడవు, 6 అంగుళాల మందం కలిగిన దిమ్మ, చెట్టు కొమ్మలు, టవలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్కు పంపించారు. గరీబ్ రథ్ రైలు పట్టాలు తప్పడానికి పెద్ద కుట్ర జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. రైల్వే ట్రాక్పై వాటిని ఎవరు తీసుకొచ్చారో తెలుసుకునేందుకు పలు సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైలును బోల్తా కొట్టించే కుట్రలో భాగంగానే దుండగులు ఎలా చేస్తున్నారని, గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలను నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రికి నెటిజన్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక పెద్ద దొంగ, దానిపైన కొమ్మలు అవి పెట్టి శ్రీరాముడి పేరుతో ఉన్న టవల్ అయితే కప్పి ఉంచారు.